అన్నట్లుగానే పంతం నెరవేర్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సెక్రటేరియట్ ముందు దివంగత మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించింది. అనేక వివాదాలు, విపక్ష పార్టీ ఆక్షేపణల నడుమ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. దీంతో నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. సీఎం సవాళ్లు, విపక్ష పార్టీ నిరసనలతో హీట్ రాజేసింది విగ్రహ రాజకీయం. దమ్ముంటే టచ్ చేయండన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అధికారంలోకొచ్చిన 9 నెలల్లోనే 15 అడుగుల రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1800 కిలోల కంచితో రూపొందించిన రాజీవ్ విగ్రహానికి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అమర్జ్యోతి డిజైనర్ ప్రొఫెసర్ రమణారెడ్డి రూపకల్పన చేశారు. ప్రజలపైకి పూలదండ విసురుతున్నట్లున్న దివంగత మాజీ ప్రధాని విగ్రహావిష్కరణకు భారీగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు తరలివచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మాజీ ప్రధాని విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదురుగా పెట్టడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను దేశం మర్చిపోదన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుని అంతా స్వాగతిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసింది ఆ కుటుంబమే అని గుర్తు చేశారు. తెలంగాణ వాదులందరినీ నేను అడుగుతున్నాను, ఈ జగన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి, ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ, రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట. ఎవడొస్తాడో నేను చూస్తా. తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు అదే చోట కాంగ్రెస్ సర్కార్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బయట అనుకున్న ప్రకారమే రాజీవ్ గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నాయి విపక్ష పార్టీలు. ఆ స్థలం ఏదైతే ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో దానికి అన్ని వైపులా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వెడల్పు చేసినాం. వెడల్పు చేసి ఆ స్థలానికి ఒక బేస్మెంట్ కూడా కట్టి ఆ స్థలాన్ని నీట్గా చేసి పెట్టినాం. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కాకుండా ఆ మొత్తం ఏరియాను ఒక ప్లాజా లాగా డెవలప్ చేయాలని ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశంపై కొన్నాళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ఈ ఇష్యూపై ఆగ్రహ జ్వాలలు చెలరేగి సెంటిమెంట్ మంటలు రాజుకున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఊరుకునేది లేదని, తాము అధికారంలోకొచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు కేటీఆర్. సకల మర్యాదలతో మాజీ ప్రధాని విగ్రహాన్ని అక్కడికి తరలిస్తామని హెచ్చరించారు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. బీఆర్ఎస్ హెచ్చరికలపై ఇదివరకే వీపులు పగులుతాయని ప్రతిస్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం కోసం ఎంతో చేసిన మహానేత విగ్రహాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన రాని వాళ్లు ఇప్పుడొచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. మళ్ళొక్కసారి నేను చెప్పదలుచుకున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు చింతపండు కాకపోతే నా పేరు మార్చుకుంటాను నేను చెప్పదలుచుకున్నా. గత నెలలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆహ్వానించి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి యత్నించారు. కానీ అది వీలు పడకపోవడంతో ఆయన చేతుల మీదుగానే విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనుకున్న సమయానికి పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోయినామని నేను అడుగుతున్నాను. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలో నన్ను పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన.
రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో తెలంగాణ సెంటిమెంట్ ను కూడా టచ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. చూస్తుండగానే రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కూడా జరిగిపోవడంతో బీఆర్ఎస్ రియాక్షన్ మొదలైంది. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగా రేపు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ.